దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమరయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, గోదాదేవి ధనుర్మాస వ్రత ఆచరణ కోసం శ్రీకృష్ణుడి యొక్క అంగీకారాన్ని తీసుకొని మిగతా గోపికలందరినీ కూడా తోడు చేసుకొని నందగోప భవనానికి వెళ్ళి అక్కడ ప్రాకారాన్ని కాపలా కాస్తూ ఉండేటటువంటి పాలకులని, ద్వారపాలకులని ప్రార్థన చేసి వాళ్ళ ఆమోదాన్ని పొంది నందగోప భవనంలోకి వెళ్ళి అక్కడ నందగోపుణ్ణి, యశోదమ్మని, బలరాముణ్ణి ప్రార్థన చేసి వారి ఆమోదాన్ని కూడా స్వీకరించి ఆ తర్వాత నీలాదేవిని ఒక్కరితేనే మేల్కొల్పి నీలాదేవి యొక్క పురుషకార ప్రభావం చేత స్వామిని, నీలమ్మని ఇరువురిని కలిపి ప్రార్థన చేసి వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలిగారు. అమ్మ వీరి ప్రార్థనకి కరిగి వచ్చి వీళ్ళతో పాటు చేరింది. ఆమెను ముందు పెట్టుకుని మన వాళ్ళంతా ఇప్పుడు స్వామి సన్నిధానానికి చేరి స్వామిని ప్రార్థన చేస్తూ మేల్కొనవలసింది అని, తమని కరుణించవలసినది అని ప్రార్థన చేసేటటువంటి సన్నివేశంలో మనం ఉన్నాం. భగవంతుడి దగ్గరికి చేరినప్పుడు ఆచార్య సంబంధాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. భగవంతుడు అన్నీ తెలిసినవాడే, అందరికీ సులభుడే, కానీ కరుణామయుడైనప్పటికీ కూడా ఆచార్య అనుగృహీతమైనటువంటి జీవుణ్ణి మాత్రమే తను అంగీకరిస్తాడు. ఆచార్యుల ద్వారా వెళ్ళడమే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మంచి మార్గము. అక్కడికి వెళ్ళినా మళ్ళీ ఆచార్యులు మనకు ఉండాలి. ఇక్కడ ఉండేటప్పుడు మనకి తత్వం తెలపటానికి, అక్కడికి చేరిన తర్వాత మనం చేసేటటువంటి మన స్వరూపానురూపమైనటువంటి సేవని పెంచి చూపటానికి, చక్కగా ఆ భగవంతుడి యొక్క మనస్సులో పడేటట్లు చేయటానికి అక్కడ కూడా ఆచార్య సంబంధాన్ని మనం స్మరించాలి అని ఆండాళ్ళ తల్లి మనకి నందగోపుని యొక్క సంబంధాన్ని తెలియచేసింది. నిన్న ఎవరు నువ్వు అని భగవంతుడు మనం అడిగాడు అనుకోండి, అడిగాను రామానుజ దాస్ అనగలగల కదండి. మన ఆచార్యులు ఎవరు అనేది ఆయన దగ్గర మనం చెప్పుకుని అప్పుడు మన పరిచయం చేసుకుంటే, ఓ రామానుజ వారి సంబంధం కలిగిన వాడు అయితే రా చేత రామానుజ సంబంధం, ఆచార్య సంబంధం మనం అక్కడికి వెళ్ళినా కూడా ఉండాలండి. నిన్న అలా చెప్పారు. నిన్న పాసురంలో ఎలాగైతే శత్రువులు
తాము ఇంతవరకు అహంకరించి ఉండేటటువంటి అహంకారాన్ని వదిలి తమ బలం మీదే తాము నిలబడగలమనుకునేటటువంటి స్వభావాన్ని వదిలి నీ ద్వారం దగ్గర పడిగాపులు పడి ఉన్నట్టుగా వచ్చి మేము నీ దగ్గరికి చేరామయా. ఈవేళ ఇతరులెవ్వరూ కూడా తమకి రక్షకులు లేరు అని డిక్లేర్ చేసి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రార్థన చేస్తున్నారు. స్వామి నీ చూపు మా మీద పడితే ఎంగళ్ మేల్ నోక్కుదియేల్, ఒకసారి నీ చూపు పడితే చాలా, ఇంకా మాకు మిగతాది ఏం అక్కర్లేదు మాకు. కానీ అదే చాలా కష్టం అండి. మనకి శాస్త్రం చెబుతోంది, జాయమానం హి పురుషం ఎంపశ్యేత్ మధుసూదన సాత్విక సత్ విజ్ఞేయ. భగవంతుడి యొక్క దృష్టిపాతం అనేది మన మీద పడాలండి. ఎప్పుడు పడాలది? మనం పుట్టే టైంలో పడాలటండి. మన ఈ భూమి మీద అడుగు పెడతామా, ఎలా పెడతాం, ఏం పెడుతుందో మొట్టమొదటి తెలియదు మనకి. కాలుతో పుడతామా తలతో పుడతామా మనకి తెలియదండి. అంటే మనకి తెలియదు, మన వాళ్ళకి తెలుస్తుంది అనుకోండి. కానీ ఈ భూమి మీదకి మనం మొట్టమొదటి పడేటప్పుడు మనని ఎన్నో గ్రహాలు చూస్తుంటాయండి, ఎందరో దేవతలు చూస్తుంటారు. కానీ మధుసూదనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దృష్టి మన మీద పడింది అనుకోండి, సాత్విక సత్ విజ్ఞేయ, వాడు సాత్వికుడు కాగలుగుతాడు. సవై మోక్షార్థ చింతక, వాడు మాత్రమే కర్మబంధం తొలగడానికి అవసరమైన ఆలోచనలేవో అవి చేయగలడు, వాడే తరించే మార్గంలో నడవగలడు. అంచేత మనకి ఆ చూపు పడాలండి. పుట్టిన టైంలో ఆయన చూపు పడ్డం అనేటటువంటిది చాలా ప్రధానం. ఆయన చూపుకి ఆ శక్తి ఉంది. స్వామి నీ చూపు కనుక మా మీద ప్రసరించినట్లయితే ఎంగళ్ మేల్ శాపం ఇడింది, మా శాపాలన్నీ పోయినట్టే. శాపం అంటే ఏంటండి? మనకి కష్టం కలిగించే దశ. వరం అంటే ఏమిటి? మనకి ఇష్టమైన స్థితి. వరం అంటే ఇష్టమైన స్థితి అండి, శాపం అంటే కష్టమైన స్థితి. అదే కదా శాపం అంటే. శాపం మనకి దుఃఖాన్ని ఇస్తుంది, ఆ దుఃఖాన్ని ఇచ్చే స్థితి ఏదో అది శాపఫలం. అనుకూలంగా ఉండే స్థితి ఏదో అది వరము యొక్క ఫలము. మా పాలిటి శాపం ఏమిటి? నిన్ను ఎడబాసి ఉండడమే మా పాలిటి శాపం అంటే. నీ చూపుకి దూరం కావడమే మా పాలిటి శాపం అంటే. నీ చూపు పడితే శాపం పోయినట్టే కదా. అంచేత మా మీద నీ చూపు ప్రసరింప చేయవయా. ఎంగళ్ మేల్ చాపం ఇழுందు, నువ్వు చూసావంటే ఇంక అన్నీ పోయినట్టే, అన్నీ అనుకూలమైనట్లే, మేం తరించినట్లే అని ఈవేళ మన వాళ్ళు స్వామి యొక్క దృష్టి, ప్రథమ దృష్టిపాతము తమ మీద ప్రసరించాలి. దీనికోసమే ఎదురు చూస్తూ అంటారు దేవతలంతా కదా. నిన్న మనం అనుకున్నాం, నీ చూపు పట్టం కోసమే ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగా అని వెంకటేశ్వర సుప్రభాతంలో ప్రార్థన చేస్తుంటారు. దానిని ప్రార్థన చేసి ఈవేళ మన వాళ్ళంతా అడిగారు. ఇక్కడికి వచ్చేదాకానే శాస్త్రం అండి. స్వామి సన్నిధికి వచ్చేదాకానే శాస్త్రం. స్వామి సన్నిధికి చేరిన తర్వాత ఇంకా శాస్త్రం ఏమి అక్కర్లేదండి. అక్కడికి చేరేంత వరకు ఆయన ఆజ్ఞని మనం పాటించాలి. కానీ ఆయన సన్నిధికి చేరిన తర్వాత మన ఆజ్ఞని ఆయన పాటిస్తాడండి. ఇది ఆశ్చర్యం అన్నమాట. అక్కడ ఇంకా మళ్ళీ ఇంకా ఆయన ఆజ్ఞలు ఏమి ఉండవండి. ఇప్పుడు మీరు చిన్నపిల్లవాడిని కనేదాకా రూల్ ఉంటుందండి. కన్న తర్వాత ప్రేమించడానికి రూల్ ఏమి ఉండదు కదండి. పిల్లవాడిని కన్న తర్వాత రోజు పొద్దున్న 5 నిమిషములు, మధ్యాహ్నం 5 నిమిషములు, సాయంకాలం 5 నిమిషములు ప్రేమించవలను అని అన్న రూల్ ఉంటుందండి? ఏముండదు. అలాగా ఎప్పుడు సాగుతుంది అది. భగవంతుడిని చేరేంతవరకు శాస్త్రం ఉంటుందండి. భగవంతుడిని చేరిన తర్వాత ఆయన యొక్క సేవలు మనం చేసుకోవటానికి, ఆయన అనుగ్రహాన్ని మనం పొందడానికి, లేదు ఆయనకి హాయిగా మంగళం పాడటానికి మనకి రూల్స్ అంటూ ఏముండవండి. మనం ఏం చెబితే అది ఆయన కూడా ఫాలో అవుతాడు, ఆయన కూడా దాన్ని అనుసరిస్తాడు ఆయన.
సరే, ఇప్పుడు వీళ్ళంతా అక్కడికి వచ్చారు కదా. స్వామి చక్కగా కనులు తెరిచి మమ్మల్ని చూడాలి అనుకోగానే, ఆయన కళ్ళు తెరుద్దాం అని అనుకోగానే, ఆగాగు నీ ఇష్టం వచ్చినట్టు తెరవక, మేము ఎలా చెబుతామో అట్లా తెరువు అన్నాడు. సరే అన్నాడు ఆయన. మెల్లగా 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 తెరిచాడు. తెరిచిన తర్వాత ఏం చేయాలి? లేచి కూర్చోవాలి కదండి. బెడ్ మీద కళ్ళు తెరిచిన తర్వాత లేచి కూర్చోవాలి కదా. లేవబోతున్నాండి ఆయన. లేవకప్పుడేను. ఏమి ఎలా లేవాలో మేము చెబుతాం. లేచి ఏం కావాలి? వీళ్ళు అడిగినట్టుగా ఎక్కడికో వచ్చి ఒక చోట కూర్చోవాలి. ఆ కూర్చోవడానికి ఒక ఆసనం ఉందండి, అక్కడికి రావాలి ఆయన. అయితే ఆయన తనంతట తన ఇష్టం వచ్చినట్టుగా లేవబోతుంటే మన ఆండాళ్ళ తల్లి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు లేవడం కాదయా, ఎలా లేవాలో, ఎలా నడవాలో, ఎలా కూర్చోవాలో మేము ప్రార్థన చేసుకుంటాం. మా ప్రార్థనని మరణించి దానికి తగ్గట్టుగా నువ్వు అలా లేవాలి, అలా నడవాలి, అలా కూర్చోవాలి. ఇప్పుడు ఇంకా ఆయన ఆధీనంలో ఇంకేముండదండి. ఇప్పుడు అంతా వాళ్ళ ఆధీనమే. వాళ్ళు ఏం చెబితే అది చేయడమే. స్వామి అట్లాగా స్వాధీనమయ్యాడు వాళ్ళకి. రేపు స్వామి యొక్క మేల్కొనే సన్నివేశం, ఈవేళ కనులు తెరిచే సన్నివేశం చెప్పారు. రేపు లేచి నడిచి వచ్చే సన్నివేశాన్ని చెబుతారు. రేపటి ఉదయం స్వామి వచ్చి ఒక సింహాసన ఆరూఢుడు అవుతాడనమాట. సింహాసనం కూర్చుంటాడు ఆయన. తనకి ముందర స్వామి అక్కడి నుంచి నడిచి మన దగ్గరికి అందంగా వస్తాడు. ఆయనని నడక చక్రవర్తి అంటారండి. అంటే ఆయన నడవటంలో ఆయనని మించిన అందగాడు మరి లేడట. ఎందుకంటే ఇంత విశ్వంగా దీనంతటిని కూడా ఆయన విస్తరింపచేసి దీనంతటిని నడిపిస్తున్నాడు చూడండి. ఆయన ఇదంతా నడిపించేది ఆయనేనండి. ఎంత పెర్ఫెక్ట్గా నడిపిస్తున్నాడండి. అక్కడక్కడ మన సొంత పైత్యం ఎక్కడొక్కడో చేరినప్పుడు దాంట్లో రకరకాల డిస్టర్బెన్సెస్ వస్తాయి. దట్ ఈస్ దేర్. అసలు అందుకోసమని మనకి మళ్ళీ ఆయన అవసరం వస్తుంది, లేకపోతే అసలు ఆయన అవసరమే లేదండి. కానీ ఎప్పుడైతే వ్యక్తిలో నాకు కొంత అధికం, నేను ఇంటికి పెద్ద అనే భావం వచ్చిందో, ఇంకా మెల్లిగా ఒకడు నియమం చేయడం, ఒకడు నియమాన్ని పాలించడం, దాంతో రూల్స్ వచ్చాయండి, రెగ్యులేషన్స్ వచ్చాయండి. ఈ రూల్స్ రెగ్యులేషన్ ఎప్పుడైతే వస్తాయో ఆ అస్తమాను రూల్స్ పాటించాలో ఏమిటండి, వయోలేట్ చేసేటటువంటి ఆలోచనలు వస్తాయండి. ఎప్పుడు వైలేషన్ వస్తుందో అప్పుడు వాడికి దండన విధించే నియమం వస్తుందండి. ఎప్పుడు దండన విధించాల్సి వస్తుందో అప్పుడు ఎవరికి విధించాలి, ఎంత విధించాలి, ఎలా విధించాలి, ఎప్పుడు విధించాలి, రూల్స్, లాస్ ఇవన్నీ వస్తాయి. ఒకనాడు అసలు ఇవేమి లేవుటండి. అలాంటి ఒక కాలం ఉండేదిట. కానీ ఎప్పుడైతే మనలో ఉండేటువంటి భావాల్లో మార్పులు వచ్చాయో, ఇప్పుడు ఒకటి కృతయుగం, ఒకటి త్రేతాయుగం, ఒకటి కలియుగం ఇలా అంటుంటారు కదండి. కృతయుగంలో ఏదో చాలా బాగుండేదిట, త్రేతాయుగంలో 3 పాదాలట, ద్వాపరయుగంలో 2 పాదాలట, కలియుగంలో 4 పాదాలు 40 పాదాలు తెలియనంతగా నడుస్తోందిట అని అంటున్నారు కదండి. ఇప్పుడు అంటే ఏమిటి, ఏదైనా ఒకటి నడుస్తుందండి అలా కాళ్ళతోటి కాదు. అప్పుడు రాక్షసులు ఉన్నారు, ఇప్పుడు రాక్షసులు ఉన్నారు. అప్పుడు ఆసురులు ఉన్నారు, ఇప్పుడు ఆసురులు ఉన్నారు. కృతయుగంలో మాత్రం రావణ, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు లేరండి. అప్పుడు ఉన్నారు. కానీ అప్పుడు వాళ్ళల్లో కూడా ఒక నియమము, క్రమము, పద్ధతి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్పుడు వాళ్ళలో కూడా ఉండేవండి. ఇప్పుడు అవి లేవు. ఇప్పుడు మంచి వాళ్ళలోనూ రూల్స్ లేవు, చెడ్డవాళ్ళలోనూ రూల్స్ లేవండి. కానీ అప్పుడు వాడికి కూడా నియమం ఉండేది. చూడండి, త్రేతాయుగం దగ్గరికి వచ్చేటప్పటికే సీతని పట్టుకొచ్చి లంకలో పెట్టాడు తప్ప సీతమ్మ ఒంటి మీద చెయ్యి వేయలేదని రావణాసురుడు. చూసారండి, తన ఊళ్ళోనే ఉన్నప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఏదో చేసి ఉండాల్సింది కదండి, చేయలే. అంటే వాడికి కూడా ఒక పద్ధతి ఉందండి, ఇక్కడ ఒక నియమం ఉంది. మనిషిలో ఉండే బలం, ప్రేమ రెండు ఎప్పుడు కలిసి ఉండాలండి. బలం ఉండాలి, ప్రేమ ఉండాలి. మానసికమైనటువంటి బలం ఉండాలి,
మానసికమైన ఆర్ద్రత ఉండాలండి. ఇవి రెండు సమంగా ఉండేటప్పుడు ఎవడు ఎవడిని ఏం చేయక్కర్లేదండి. ఎవడు ఎవడికి రక్షణ అక్కర్లేదు, ఎవడికి ఎవడు శిక్ష వేయక్కర్లేదు, ఎవడు ఎవడిని కూడా మోసం చేయడు, ఎవడు ఎవడిని పాలించడండి. అందరూ అంతా చక్కగా కలిసి ఆనందంగా ఆస్వాదిస్తారు, అనుభవిస్తారు. కానీ ఎప్పుడైతే ఈ రెంటి పాళ్లలో తేడా వచ్చిందో, ఇవి ఎప్పుడైతే కాస్త తగ్గడం ప్రారంభించాయో, వ్యక్తిలో ఎప్పుడైతే బలహీనతలు ఆరంభమయ్యాయో, బలహీనతలను బట్టే కాలం మార్పండి. కొంచెం బలహీనత వస్తే త్రేతాయుగం, ఇంకా ఎక్కువ బలహీనత వస్తే ద్వాపరయుగం, ఇంకా ఎక్కువ బలహీనత వస్తే కలియుగం. కాలం ఎప్పుడు అదేనండి. కాలంలో మార్పులే ఉంటాయండి. అదే సూర్యుడు, అదే చంద్రుడు, అవే నక్షత్రాలు, అవే నీళ్లు, అవే గాలి, అదే నేల, అవే చెట్లు గిట్లు జంతువులు, అవన్నీ అవేనండి. కానీ మనిషికి ఉండేటటువంటి మానసిక స్థైర్యంలో, మనిషికి ఉండే మానవత్వపు పాళ్లల్లో ఎప్పుడైతే శాతం తగ్గుతూ వస్తుందో అప్పుడు కాలానికి మార్పు అని పేరు పెట్టారు. తన మీద పెట్టుకోవడం ఇష్టం లేక. ఇప్పుడు మనిషి ఎంత బుద్ధిమంతుడు అంటే అండి, తన మీద ఎప్పుడు దోషం చెప్పు ఉందని ఒప్పుకోడండి. ఎవడు దొరుకుతాడో వాడి మీద వేసేద్దామని చూస్తాడు. ఈ వ్యక్తిత్వంలో వచ్చే మార్పులను బట్టే దానికి యుగాల మార్పు అన్నారు దాన్ని. మనిషి అంత ట్రూత్ఫుల్గా ఉంటే అది కృత. ఇప్పుడు కూడా అంతేనండి. ఇప్పుడు ఉండే వాళ్ళలో అంత ట్రూత్ఫుల్గా ఎవడైనా ఉంటే వాడు కృతయుగం అనండి. వాడిలో మంచి శాతం అధికం ఉండి చెడు శాతం కాస్త తగ్గిందనుకోండి, త్రేతాయుగం అనండి. చెడు శాతం కొంచెం పెరిగి దాన్ని మెల్లి కన్వీనియంట్గా వాడుకోవడం ప్రారంభించాడు అనుకోండి, ద్వాపరయుగం అనండి. ఎదట వాడిని కొట్టినా, తిట్టినా, చీల్చినా, చెండాడినా, వాడిని ఎన్ని రకాలుగా హింసించినా మనస్సులో అయ్యో అని కూడా లేదనుకోండి, వాడే కలియుగం అనుకోండి. అంతే. యుగాలనేవి అక్కడ మారతాయో మారవో మనకి అవసరం లేదు, కానీ మనలో మాత్రం ఈ 4 యుగాలు ఎప్పుడూ ఉంటాయి. ఏ యుగాన్ని మనం పెంచుకోవాలో మనం ఆలోచించుకోవాలి. మనలో మనం పెంచుకోగలిగితే చాలండి. ఇది పెరగడానికి వాడు చూపు కావాలండి మన మీద. వాడి చూపు మన మీద ప్రసరిస్తే ఈ లోపలుండే బలహీనతలు ఒక్కొక్కటి క్రమంగా తగ్గడం ప్రారంభిస్తాయి. ఇవి తొలగడం ప్రారంభిస్తాయి. లోపల వెలుగు ఆరంభమవుతుంది. ఆయన సాక్షాత్కారం అవుతుంది. ఆ సాక్షాత్కారం ఆయన ఇక్కడ మాత్రమే కాదు, అంతటా అవుతుందండి. అలా అయ్యేట్టు చేయడం కోసమనే ఆయన కృషి కూడా. అందుకోసం ఆయన ఏదైనా చేస్తాడండి. తన నడక సౌందర్యాన్ని చూపించి వస్తాడు, తన మంగళ విగ్రహ సౌందర్యాన్ని చూపించి వస్తాడు, తన గుణములను చూపించి వస్తాడు, తన చేష్టలను చూపించి వస్తాడు. ఏదో ఒక సాధనాన్ని తీసుకుంటాడండి. ఆయన కోసం చేయడం ఏది కూడాను. భక్తానాం త్వం ప్రకాశసే. ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళల్లో ఏదైనా ఒక మార్పు వచ్చి వాళ్ళు కనుక తమ యొక్క యోగ్యతని వాళ్ళు తిరిగి తెలుసుకుని వాళ్ళల్లో వికాసం ఏర్పడితే, ఆయనకంటూ మన నుంచి ఏదో పొందాల్సింది ఏముందండి. మనం పెడితే తిని కడుపు నింపుకోవడానికి ఆయన దరిద్రుడు. ఆయన మనం ఏదో ఒకటి కట్టిస్తే ఉండడానికి ఆయన ఇల్లు లేనివాడా? ఏదైనా మన కోసం. దాన్ని నాశనం చేసుకుంటే మనని మనం నాశనం ఇప్పుడు మనకి నీళ్ళు ఇచ్చేటటువంటి ఒక బోర్ని మనమే దాన్ని పాడయ్యేట్టు చేసుకున్నాం అనుకోండి, నష్టపోయేది ఎవరు? మనమే కదండి. మనకి తిండి పెట్టే పంటని మనమే కాల్చుకున్నాం అనుకోండి, ఎవరికి నష్టం? మనకే కదండి. అన్నం పెట్టే అమ్మ చేతిని మనమే నరికామనుకోండి, మనకు కదండి నష్టం. మనస్సులో మంచితనాన్ని పెంచే గుళ్ళని గోపురాల్ని నాశనం చేసామనుకోండి, నష్టం ఎవడికి? మనకు కాదండి. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం మనకి లాభం, మనకంటే సమాజానికి లాభం. అది దేవుడికి దానివల్ల వచ్చిపోయేది ఏమీ లేదు. ఆయనకి ఏం చేసినా ఆయనకి ఏమీ లాభం లేదు, నష్టం లేదండి. చేస్తే మనకి క్షేమం, నాశనం చేస్తే మనం దాంట్లో ఫలభాక్కులు అవుతాం. ప్రయాణం చేసేటటువంటి ఓడకి కన్నం పెట్టుకున్నాడు అనుకోండి, ఎవడండి నష్టపోయేది?
ఆకాశంలో ఎగిరేటటువంటి విమానానికి టక్ మనం ఒక కిటికీ పగలగొట్టి దాంట్లో ఉండే అద్దాన్ని మనం పగలగొట్టామనుకోండి, ఏమవుతుందండి? మొత్తం విమానం అంతా తల్లకిందులే, అందులో ఎవడో మిగలడండి. దాన్ని ఎవడో మిగలకూడదని చేసే వాడు కూడా పోతాడండి దాంట్లో అనమాట. ఇది ఆత్మ వినాశం. ఇలాంటి పనులన్నీ ఆత్మ వినాశకరమైనటువంటి కార్యాలు అంటారు. వాడి చూపే మళ్ళీ మనకి రక్షణ కావాలి. అందుకే మన ఆండాళ్ళ తల్లి ప్రార్థన చేసింది, స్వామి చూడవాయా. మనం ప్రార్థనని సిన్సియర్గా చేస్తే ఆయన నడిచి వస్తాడండి. ఆ నడకతోటైనా మెల్లిగా మనలో మార్పులు తీసుకొస్తాడు. ఈ విశ్వమంతా అలా ఆయన నడిచిన నడకకి ఆలవాలమైనటువంటి చోటిది. అందంగా ఆండాళ్ళ తల్లి రేపు ఆయన నడకని వర్ణిస్తుంది. రేపు మనం దాన్ని తెలుసుకుందాం. ఈవేళటి పాసురాన్ని ఒకసారి మనం కూడా స్మరించి ముగిద్దాం. అంకణ్ మాజ్ఞాలత్ அரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தாற் போல் அங்கண் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழுந்து ఏలోరెంబావాయ్. ఇందులో ఒక పదాన్ని మనం చెప్పుకోలేదు ఈవేళ. అదేంటంటే ఆ నేత్రాలు ఎలా ఉన్నాయంటే కింకిణి వాయిచేద తామరై పూపోలే. ఇది అమ్మ చెప్పింది. అతి సుందరమైనటువంటి ఉపమానం అన్నమాట. సిరిము ఆయన నేత్రాలు తెరుచుకునేటప్పుడు ఎట్లా ఉంటాయని చెప్పిందండి. కళ్ళు తెరిచేటప్పుడు మీరు కళ్ళు తెరిచేవి ఎట్లా ఉంటాయి అని మీరు చెప్పగలరో చెప్పి చూడండి, చూద్దాం. నిద్రపోతున్నాడు కళ్ళు తెరుస్తుంటే ఎలా ఉంటాయని అసలు చూస్తేనే భయంకరంగా ఉంటుందండి. కొంతమంది కళ్ళు ఊపుతుంటారు, కొంతమంది సగం తెరిచి నిద్రపోతుంటారు, పూర్తిగా తెరిచి నిద్రపోతుంటారండి. అది ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి అద్భుతంగా ఉంటుందండి ఇది. కానీ ఆండాళ్ళ తల్లి చెప్తుంది స్వామి యొక్క నేత్ర సౌందర్యాన్ని. కింకిణి వాయ్ చేద, పశువుల యొక్క మెడలో కట్టే సిరిమువ్వ గజ్జెలు ఉంటాయండి, చిన్న చిన్న ఉంటాయి. ఆ గజ్జెకి గుండ్రంగా ఉంటుందండి, దాని చివర చిన్నటి గీత ఉంటుంది. ఆ లోపల ధ్వని చేసేటటువంటి కణకణ కణకణ ధ్వని చేస్తుంటాయి కదా, ఆ ధ్వని చేయడానికి లోపల ఒక చిన్న రాయి లాంటిది పెడతారు. అయితే మనం దాని కింద నుంచి చూస్తే అది ఇలా గీత కనిపిస్తుంది, లోపల ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది, స్పష్టంగా ఉండదు, అస్పష్టంగా ఉంటుంది. కానీ కన్నులా ఉంటుందండి చక్కగా షేప్. అది ఆ సిరిమువ్వ గజ్జలతో పోలుస్తుందండి. అయితే సిరిమువ్వ గజ్జలంత నేత్రంతో పోల్చడానికి అమ్మకి నచ్చలే. ఎందుకంటే చాలా కఠిన స్పర్శ, చాలా గట్టిగా ఉంటుంది కానీ ముట్టుకుంటేనది, కానీ నేత్రం చాలా సుకుమారమైనది. అందుకోసమని పైగా నేత్రాల్లో ఎర్రదనం ఉందండి, చల్లదనం ఉంది, ప్రేమ ఉంది, అనురాగం ఉంది. మరి ఇన్నుంటే అవన్నీ గజ్జలు ఏముంటాయండి? పోలిక నిజంగా గజ్జె లాంటిది. కానీ దాంతోపాటు తామరను కూడా చేర్చిందండి. కింకిణి వాయిచేద సిరిమువ్వ గజ్జెల యొక్క ఆ ముఖము తెరుచుకుంటున్నట్టుగా
తామరై పూపోలే, ఆ ఎర్రటి తామరలు ఎట్లాగైతే అందంగా ఉంటాయో అట్లాంటి నేత్రం ఉంటుందండి. భక్తి తత్పర, భక్తి నిండినటువంటి హృదయం కనుక ఆవిడికి స్వామి యొక్క అద్భుత అతిలోక సౌందర్యం చక్కగా సాక్షాత్కరించి దాన్ని చాలా అందంగా పాడగలిగింది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఉపమానం అన్నమాట. అలాంటి నేత్రాలతోటి మమ్మల్ని చూడమని అడిగింది అమ్మ అన్నమాట. అది చాలా మంచి పాసురం ఇది.